మేము ఉద్యమకారులం, మేము అలాగే చేస్తాం. మా ఉద్యమం పందా వేరు, మా రాష్ట్ర కాంక్ష వేరు, మా రాష్ట్రానికి కావాల్సిన వేరు. ప్రయారిటైజేషన్స్ అంటారు. దీని అంతటికీ కారణం ఏంటంటే అమ్మా, ఒకే ఒక దౌర్భాగ్యం ఏంటంటే నిజమైన జర్నలిస్టులు తడిగొడ్డు వేసుకుని పడుకున్నారు ఎక్కడో. ఈ తెపేల ఛానల్ ఎప్పుడైతే దాపరించాయో తెలంగాణకి ఆంధ్రాకి, వీళ్ళకి అనుగుణంగా వార్తలతో ఒక దాన్ని ఏమంటారంటే టాప్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినట్టు, ఏదో ప్రపంచాన్ని వీళ్ళే తిరగబట్టేసినట్టు. అసలు బేసిక్స్ ఉన్నవాడు ఎవడన్నా జర్నలిస్ట్ ఏమంటే ఇది ఏమన్నా రాజరిక వ్యవస్థ. 2036లో ఎవరు రాజు ఎవడు మంత్రి ఎవరికైనా తెలుసా? 2036లో బిడ్ వేయడానికి ఇక్కడ నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామర్థ్యం పెట్టి, తెలంగాణ సామర్థ్యం పెట్టి, మనకు ఒలింపిక్ విలేజ్ కావాలి. ఏషియన్ గేమ్స్ కట్టిన విలేజ్కే దిక్కులేదు. జాతీయ క్రీడలు పెట్టి ఆఫ్రికేషన్స్ గేమ్ పెట్టిన సామర్థ్యం తెలంగాణది. స్పాన్ ఆఫ్ నో టైం. ఇవాళ అపార్ట్మెంట్స్ ఏ అవస్థలో ఉన్నాయో, ఆ స్టేడియం యొక్క మెయింటెనెన్స్ ఏంటో, తదనంతరం జాతీయ క్రీడలకు కూడా నోచుకొని నిస్సహాయ స్థితులు కనబడుతుంటే ఎక్కడికి ఉట్టుకి ఎగరలేనమ్మ, స్వర్గానికి ఎగిరినట్టు ఒలింపిక్సా? పోనీ ఇవన్నీ ఈ ఒలింపిక్స్ ఇంకోటి ఏటమ్మా వాళ్ళు ఎవరితోనో పెట్టి పంచాయతీ మూసీ సుందరీకరణ. పుండుకు తెడలేదట బూర్లండ వైపు వెళ్ళమన్నట్టు వెనకట్లకి. అలాగే ఇక్కడ వరదలు ముంచిపోయి వస్తుంటే ఇప్పుడు దేన్ని సుందరీకరిస్తూ